అండ్ రీసెంట్‌గా నేను మీ వీడియో ఒకటి మీది నాగబాబు గారిది ఒక వీడియో చూసానన్న. ఆ! లైక్ బన్ ఇష్యూ మీద. అవును. ఎందుకన్నా మీకు ఆయన్ని తీసుకొనొచ్చి అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నాడనా? లేకపోతే ఎందుకన్నా అది తీసుకొనొచ్చి చేశారు? అంటే యాక్చువల్లీ అలా అన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయన మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి డైలీ ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది రూపాయన్నర, ₹2 మిగులుతదంట. హ్మ్. అతను 100 బన్నులు అమ్మితే అతను మిగిలేది రోజుకొచ్చేది 200. హ్మ్. 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 ఒకవేళ 500 బన్నులు అమ్మితే 500 బన్నులు అంటే అద్భుతమైన వ్యాపారం అన్నమాట. 500 బన్నులు అనేది ఎప్పటికీ జరగదు అది. హ్మ్. ఒక 250 బన్నులు అయితే రోజుకొచ్చేదంతా హ్మ్. 500. అంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వచ్చి ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు హ్మ్. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్‌లో ఉండిపోయి ఒక భయంతో కూడి అంటే నేనేమైపోతాను? ఒకవేళ ఇక్కడితో నా వ్యాపారం ఆగిపోయిందంటే నా ఫ్యామిలీ ఏంటి? అని భయపడుతున్నప్పుడు తనకి ఎవరిచ్చిన సలహా ఏంటో మొత్తానికి ఆ టాపిక్ నాగబాబు గారి వరకు వచ్చింది. వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. హ్మ్. జెన్యూనిటీ కనిపించింది. హ్మ్. 2, 3 సార్లు ఆయన మొత్తం ఏది గబుక్కన ఆయన ఇన్వాల్వ్ అయిపోరు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి హ్మ్. వాళ్ళని వీళ్ళని కనుక్కొని అసలు ఇందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది. హ్మ్. ఇంకొకటి తను వచ్చిన దాంట్లో ఆ భయం అన్నది క్లియర్ కనబడుతుంది ఆయనకి. హ్మ్. అంటే నేనేమైపోతాను అంటే ఒక తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు అతను. హ్మ్.